బ్రేకింగ్ న్యూస్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని విచారించిన పోలీసులు ఇప్పుడు అనిల్ను ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలతో కలిసి అనిల్ రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో డీఎస్పీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని విచారించారు పోలీసులు. ఇప్పుడు అనిల్ను ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలతో కలిసి అనిల్ కుమార్ యాదవ్ అక్కడికి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో డీఎస్పీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. సో ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి కూడా జరిగింది. అయితే అటువంటి ఆ వ్యాఖ్యల కేసులో ప్రశాంత్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు విచారించారు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని ప్రశ్నిస్తున్నారు. సో కార్యకర్తలతో కలిసి ఆయన వచ్చారు. సో దీంతో అక్కడ ఒక రకమైనటువంటి ఉద్రిక్తకర వాతావరణ పరిస్థితి ఏర్పడింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. కారులో వచ్చారు కార్యకర్తలు, భారీగా తరలి వచ్చారు ఆయనకు మద్దతుగా. సో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అక్కడ ఉద్రిక్త పరిస్థితి మరింతగా చేయి దాటకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం విచారణకు హాజరైనటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. సురేంద్ర, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కేసులో అనిల్ పాత్ర ఏంటి? ఎందుకు అనిల్ కుమార్కి నోటీసులు ఇచ్చారు? సో అనిల్ విచారణలో ఏం ప్రశ్నిస్తున్నారు పోలీసులు? రాజేష్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈ యొక్క మాజీ మంత్రి అనిల్ కుమార్ కి ఈ యొక్క నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే గత నెల 26వ తేదీ యొక్క విచారణకు హాజరవ్వాలని చెప్పి కోవూరు పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు అందుబాటులో లేనటువంటి కారణంగా దాంతో పాటు క్యాష్ పిటిషన్ హైకోర్టులో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు అయితే విచారణకు హాజరు కాలేదు. అయితే వారి తరపున న్యాయవాదులు కూడా హాజరయ్యి ఈ యొక్క అనిల్ కుమార్ అందుబాటులో లేరు, క్యాష్ పిటిషన్ కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరవుతారని చెప్పి కూడా వారి లాయర్లు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే 30వ తేదీ వాయిదా వేసినప్పటికీ అయితే పోలీసులు ఆ రోజు 31వ తేదీన జగన్ వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసు బందోబస్తులో ఉన్న నేపథ్యంలో ఈ రోజు 4వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ రోజు ఈ యొక్క మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క అనిల్ కుమార్ మనం చూస్తున్నటువంటి డీఎస్పీ కార్యాలయంలో 10:20 ఈ యొక్క కార్యాలయానికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క పోలీసులు డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ కోవూరు పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారంటే ఆ రోజు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఆ యొక్క వ్యాఖ్యలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఆ యొక్క వ్యాఖ్యలు చేసేటువంటి సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ అక్కడే ఉండడం జరిగింది. ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఈ యొక్క విచారణ అయితే జరుగుతా ఉన్నట్టు నేపథ్యంలో ఈ యొక్క విచారణలో
ఈ యొక్క మాజీ మంత్రి అనిల్ కుమార్ తో పాటు మరో నలుగురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీరిలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతి కూడా ఉన్నారు. అయితే వీరి చలపతి ఇంతవరకు హాజరు కాలేదు. మరో ముగ్గురు కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు భారతదేశంలోనే ఒక సంచలనంగా మారినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఇటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ వ్యాఖ్యలు జరిగిన కొన్ని గంటల్లోనే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన జరిగినటువంటి దాడి, ఈ యొక్క ఘటన అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బయట అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనంగా మారినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఇటు ప్రశాంత్ రెడ్డితో పాటు అందరూ కూడా మహిళలు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కోవూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అనిల్ కుమార్ ఆ రోజు ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి సమయంలో అనిల్ కుమార్ యాదవ్ పక్కనే ఉన్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారు, ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయటువంటి విషయం పైన ఇప్పటికి దాదాపుగా 2:30 గంటల నుంచి ఈ యొక్క డిఎస్పీ కార్యాలయంలో విచారణ అయితే సాగుతా ఉంది. అయితే ఇంకా కూడా ఇంకో ఒక అరగంట సేపు కూడా ఈ యొక్క విచారణ కొనసాగేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో భారీగా ఉదయం అనిల్ కుమార్ యాదవ్ తమ అభిమానుల కార్యకర్తలతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ భారీగా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీరందరినీ కూడా అనిల్ కుమార్ యాదవ్ విచారణకు వెళ్లిన వెంటనే వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి. అయితే ఇంకా విచారణ అయితే కొనసాగుతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని విచారిస్తున్నారు పోలీసులు, కోవూరు పోలీసులు, నెల్లూరు డిఎస్పీ ఆఫీసులో. అయితే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అక్కడే ఉన్నారు. మరి వ్యాఖ్యలను ప్రోత్సహించారా? ఆ రకంగా వ్యాఖ్యలు చేయడంలో అనిల్ కుమార్ ఏమన్నా ప్రేరేపించారా? ఎందుకు ఆ రకమైన వ్యాఖ్యలు ప్రసన్న కుమార్ రెడ్డి చేయాల్సి వచ్చిందనే కోణంలో అనిల్ కుమార్ని విచారిస్తున్నారు పోలీసులు. 2 గంటలకు పైగా విచారణ అయితే కొనసాగుతుంది.